సార్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది 1 ఎకర్ 30 గుంట సైట్, ఎకరం 30 గుంటల సైట్ అండి. ఇది చూసుకున్నట్టయితే ఎకరం 30 గుంటల సైట్లో ఇది వాళ్ళు రైతులు బాటా తీసుకున్నారండి. ఒక 4 గజాలతో ఉంటుంది దీనికి హార్వెస్ట్ రావడానికి. ఈ పక్క కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కడి ఈ పక్క ల్యాండ్ ఇది ఇది ఈ ట్రాక్టర్ పెట్టినది, ఆ దున్నింది, ఇవన్నీ వస్తాయండి దీంట్లో. ఎకరం 30 గుంటల సైట్ అండి. ఇది చేర్యాల మండలం కిందకి వస్తుంది ల్యాండ్. ఈ ల్యాండ్కి ఆ కింది నుండి రోడ్డు తీశారు, ఆ కాలువలకి కనిపిస్తుంది చూడండి, అక్కడ నుండి రోడ్డు తీశారు. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి వచ్చేసి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. బీటీ రోడ్కు సైట్ కాడికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇది రైతు దగ్గరనే ఉందండి. ఎకరం ఒకరిది, 30 గుంటలు ఒకరిదండి, ఇద్దరు రైతులే. ఈ రేట్ వచ్చేసి 20 లక్షలు చెప్తున్నారు. ఎకరాకి 20 లక్షల రూపాయలు చెప్తున్నారండి. కూర్చుంటే కూడా తగ్గే అవకాశం ఉంది. మనకు ఈ మడి మొత్తం వస్తుందండి, ఈ మడి వస్తుంది, ఆ పక్క మడి వస్తుంది. అంటే స్క్వేర్ బిట్గా 2 కలిసి కొలిచిస్తారండి. ఎకరం 30 గుంటలు. ఎకరానికి వచ్చేసి రైతు 20 లక్షలు చెప్తున్నారు. ఇంకా కూర్చుంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనకు 4 గజాల తవ్వ తీసిస్తారండి దీనికి. ఈ కడి వరకు వస్తుంది మనకి. ఈ కడి అటు ముందు పోతే ఆ కడి, అన్ని కడీలు వాతురు చిన్న చిన్నది. మొన్ననే గవర్నమెంట్ ఎంసీ పెట్టి అన్నీ చేపించుకున్నారండి. ఇది ఇద్దరు రైతుల దగ్గర ఉందండి. ఒకరిదేమో ఎకరం, ఇంకొకరిదేమో 30 గుంటాసు. ఇవి 2 కలిసి చూసినట్టయితే మనకు ఎకరం 30 గుంటల సైట్ నిడుతుందండి. రైతులు రేట్ వచ్చేసి 20 లక్షలు చెప్తున్నారు. మనకు బీటీ రోడ్ నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి వచ్చేసి 11 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు ఇది చేర్యాల మండలం కిందకి వస్తుందండి. ఎకరాకి వచ్చేసి 20 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే రైతుల దగ్గర ఉంది కాబట్టి. ఇది బీసీల ల్యాండ్ అండి. ఎలాంటి లిటిగేషన్స్ కానీ ఏం లేవు ప్రస్తుతం అయితే. ఆల్రెడీ మొన్ననే గవర్నమెంట్ సర్వే వచ్చి హద్దులు వాతిచ్చిపోయింది దీనికి. ఇది చిట్యాల విలేజ్, చేర్యాల మండల్, సిద్దిపేట డిస్టిక్ అండి. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి వచ్చేసి ఒక 11 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. జనగాం హైవేకి మాత్రం 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ల్యాండ్. మంచి పంట భూమి అండి. మొన్ననే ఇది కోసిరు అండి మొన్ననే రీసెంట్గా. ఈ మడి మొత్తం వస్తుందండి. ఆ కింది మడి వస్తుంది, అక్కడ వరకు వస్తుంది. ఇటు చూసుకున్నట్టయితే ఈ మడి, కింది మడి, ఆ వాటర్ ఉన్న మడి, ఇవన్నీ వస్తాయండి. ఎకరం 30 గుంటలు. ఈ మడి మొత్తం వస్తుంది. ఇటు చూసుకున్నట్టయితే ఆ కింది మడి, వాటర్ మడి వస్తుంది. ఆ బోర్ రాదండి, అటు కింది దాకా వస్తుంది. 30 గుంటలు మనకు కొలిచిస్తారు. ఇది సైట్.